పెద్ద హిట్ అయింది. మేము ఒక 300 థియేటర్స్లో రిలీజ్ చేసాము ఈ సినిమాని. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, సెన్సేషనల్ హిట్ అని అందుకే రాసాము. టాక్ చాలా బాగుంది. సో ఈ సక్సెస్ మీట్కి వచ్చిన ప్రసన్న గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. And hero heroine, please come on to the dais. LB director Mr. Charan garu, please come on to the dais. Chat అవుతుందన్న అన్న chat అవుతుందన్న Success to you. New story is born. Thank you. మీ ఇద్దరు ఒకరికొకరు పెట్టుకున్నాం హీరో చెయ్యటండి ఫోటోలకు రాదు నువ్వు కూడా కానీ పెట్టుకోమ్మా మా నాగరాజు కూడా పెట్టాడు. అయిపోతున్నాయి. ఈ పిక్చర్ కి పిఆర్ మోహన్ గారిని రమ్మని. రండి రండి రండి. హీరో పెట్టమ్మా ఓకే నాన్న సార్ అక్కడ కంపెనీ సినిమా ఓకేనా అందరికి? ఓకే. ఈయన 2 కెమెరాలు ఆపరేట్ చేయాలి. వెంకట అండ్ ప్రసన్న గారు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా ప్రముఖంగా 2-3 ప్రెస్ మీట్లు అండ్ సక్సెస్ మీట్లు ప్రీ ఈవెంట్స్ అవి చేశాము. అప్పుడు తను లేరు, నాకు బాధ అనిపిస్తూ ఉండింది. అరే ప్రసన్న గారు లేకుండా మన కంపెనీలో ఒక ఫంక్షన్ జరిగే ప్రసక్తే లేదు సార్, ప్రసక్తే లేదు. ఎట్లా అనుకుని ఇంకా ఈరోజు అయితే మాకు దొరికిపోయారు ఆయన. చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు. అండ్ సన్ ఆఫ్ పిక్చర్ చెప్పాలంటే సాయి సింహాద్రి అసలు ఎంతో ప్యాషన్ తోటి ఈ పిక్చర్ని తీశారు. అండ్ తను నా దగ్గరకు వచ్చినప్పుడు మొన్ననే మీకు చెప్పాను, 5 థియేటర్స్ వేస్తే చాలమ్మా అని అడిగారు. అట్లా వేస్తే అసలు నా వరకు రావాల్సిన అవసరం లేదు బాబు, నువ్వు జస్ట్ ఒక చోట్ల కూర్చొని 5 థియేటర్స్ను వేసుకోవచ్చు అని చెప్పాను. అట్లా కాదు మరి ఏం చేద్దాము అంటే ఆ సినిమా చూశాను. ఒక చక్కటి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ సన్.
ప్రతి మనిషికి కొడుకు అనేవాడు ఉంటాడు, కొడుకు అనేవాడు తండ్రికి అగైనిస్ట్ ఉంటాడు. ఇది న్యాచురల్. మాకు చాలా ఇష్టము మా ఫాదర్ అనేది, దట్ ఈజ్ ఓకే. బట్ ప్రతిసారి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా చూపెట్టాడు తను. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో నేను చెప్పాను, ఓకే దీన్ని మంచి బ్రహ్మాండంగా విడుదల చేద్దామని. దానికి తగిన సహకారాన్ని తను అందించాడు. ఈ చిత్రాన్ని 300 థియేటర్లో రిలీజ్ చేశాం. అసలు నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మామూలుగా థియేటర్స్ బాగా టైట్ ఉంటాయి మనకి, అందులో చిన్న పిక్చర్లకి బాగా టైట్ ఉంటుంది. కానీ ఈ చిత్రాన్ని చాలా పెద్ద పిక్చర్గా మేము రిలీజ్ చేసాం, బ్రహ్మాండంగా రిలీజ్ చేసాం. కలెక్షన్ గురించి మనం తర్వాత దేవుడికి వదిలేద్దాం. కానీ మంచి టాక్ వచ్చింది, బ్యూటిఫుల్ టాక్. చూసిన వాడు బాగలేదు అని చెప్పట్లేదు, చాలా బాగుంది, మంచిగా ఉంది. అసలు ఆ రిలేషన్షిప్ బాగా చూపెట్టారు. లాస్ట్లో నాకు కంట్లో నీళ్ళు వచ్చింది. ఇవే చెప్తున్నారే కానీ అసలు చాలా బాగుంది. ఆ టాక్ చూసే మేము నిన్న నైట్ డిసైడ్ చేసాం, ఇది మనం సూపర్ హిట్, సెన్సేషనల్ హిట్ అని ఒక ప్రెస్ మీట్ పెడదామని. బికాస్ అంత మంచి టాక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పుష్ ద సినిమాని. అండ్ ఈ సినిమా ప్రతి చోట్ల వెళ్ళడానికి మీడియా చాలా సహకరించింది. అండ్ మీడియాకి రియల్లీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ప్రోత్సహిస్తూ చాలామంది ఎంతో బాగా మాట్లాడారు, దానికి చాలా థ్యాంక్స్. అండ్ పిఆర్ఓ మోహన్ గారు చాలా బాగా దీన్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళారు, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ ఒక చిత్రం ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడతామో అదొక యజ్ఞంలాగా చేస్తాము. అటువంటిది రిలీజ్ అప్పుడు 2 యజ్ఞాలు చేయాల్సి వస్తుంది, ఒక యజ్ఞం సరిపోదు. కారణం ఏమంటే రిలీజ్ మనం ఎంత కష్టపడినా ఆ రిలీజ్ని కరెక్ట్గా చేయకపోతే ఇట్ విల్ నాట్ రీచ్. ఒక సాటిస్ఫాక్షన్ ప్రొడ్యూసర్కి ఉండదు, చూసేవాళ్ళకి ఉండదు. కాబట్టి ఈ చిత్రం మాత్రం చాలా పెద్దగా రిలీజ్ చేసాము. అండ్ దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క ఎగ్జిబిటర్స్కి చాలా థ్యాంక్స్. మాకు వైజాగ్ని చేసిన శంకర్ గారికి, ఈస్ట్ వెస్ట్ చేసిన ప్రసాద్ గారికి, గుంటూరు అండ్ కృష్ణా చేసిన మల్లికార్జున గారికి, అండ్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు చేశారు. అలాగే అమెరికాలో టెక్ఫ్లిక్స్ అని మల్లికార్జున గారు చేశారండి. మల్లికార్జున గారు చేశారు. అండ్ చెన్నైలో వాళ్ళ పేరు సడన్ గుర్తు రావట్లేదు, పన్నీర్ సెల్వం గారు చేశారు, చాలా బాగా చేశారు. అండ్ కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చేశారు. సో ప్రతి ఒక్క చోట్లో ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తూ బాగా తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ ఇటువంటి మంచి చిత్రాలు ఇంకా నువ్వు తీయాలి. మీరు నమ్మరు, అసలు నిన్నటి నుంచి నాకు ఎన్ని ఫోన్స్ ఈ అబ్బాయి గురించి. ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు మేడం, మీరు చెప్తే వింటాడంట, మా సినిమాలో వేసుకుంటాము. నిజంగా హీఈస్ వెరీ లక్కీ. ఒక చిత్రంతో ఇన్ని కాల్స్ రావడం చాలా కష్టం. పోతే చిత్రం కూడా అంత బాగా ప్రమోట్ అయింది కాబట్టి, అండ్ వీఆర్ గెట్టింగ్ దట్. ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయితే నాకు ఫోన్ చేసి పొద్దున్న 10 minutes మాట్లాడారు, ఒక మంచి స్టోరీ ఉంది ఆయనతో చేద్దాము అని. రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ in promoting this picture, and thank you very much. Now I request Mr. Prasanna garu to ayo sorry yeah please. And Meera, she is a wonderful heroine. ఎంత మంచి హీరోయిన్ అంటే అసలు ఎంత కోఆపరేట్ అండి, రియల్లీ వండర్ఫుల్ కోఆపరేషన్. నేను చూశాను ఒకరోజు 12 ఇంటర్వ్యూస్ ఉన్నింది, యూట్యూబ్ ఇంటర్వ్యూస్. ఇంత కూడా విసుక్కోకుండా చేశారు. అండ్ అలాగే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఇంకో చోట్ల టూర్, ఇంకో చోట్ల ఇది, అండ్ ఎవ్రీవేర్. బికాస్ ఒక హీరోయిన్ అనేవాళ్ళు ఇట్లా కోఆపరేట్ చేస్తే ఆ చిత్రాన్ని ఏ లెవెల్కైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ హర్ యాక్షన్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్, అండ్ షీ లుక్స్ సో క్యూట్ ఇన్ ద మూవీ. అండ్ ఆల్ ఇన్ ఆల్ షీ ఈజ్ రియల్లీ వెరీ నైస్. అండ్ ఈ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది మన తెలుగు ఫీల్డ్లోనే. నేను కావాలంటే ఇవాళ మీరు రాసుకోండి, మన తెలుగు ఫీల్డ్లో ఈ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. సో డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు
డెఫినెట్గా ఇంత కొంచెం మంచిగా ఉన్నా కూడా బాగా దే ఆర్ ఐ మీన్ దాన్ని తీసుకుంటారు. అలా డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ హియర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారు టు టెల్ సమ్ వర్డ్స్. శోభా గారు ఆవిడ పెద్ద లక్కీ హ్యాండ్. బెచ్చగాడు చదలవాడి శ్రీనివాస్ గారు కొన్నప్పుడు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ యాంకర్గా ఆవిడే స్టార్ట్ చేశారు. తర్వాత సక్సెస్ మీట్లో కూడా ఆవిడే స్టార్ట్ చేశారు. అందుకనే ఇప్పుడు వాళ్ళ మైకు ఫస్ట్ ఆవిడని స్టార్ట్ చేయమన్నారు సక్సెస్ మీట్లో కాబట్టి. సో ఆవిడ సక్సెస్ వెనక మేడ జయవంత్ గారు అని చెప్పి ఆయన ఉన్నారు చూసారా, ఆయన ఉంటారు ప్రతిదానికి, బట్ ఆయన బిహైండ్ టెక్నీషియన్గానే మిగిలిపోతారు. సో వీళ్ళందరూ సాయి సింహాద్రి గారు ఒక ప్యాషన్తో తనే ప్రొడ్యూసర్గా తనే హీరోగా ఒక సినిమాలు స్టార్ట్ చేయటం, సినిమా ఇది చేసుకుని వాళ్ళ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమాని ఇవాళ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్, అమెరికా ఇట్లా ఇన్ని చోట్ల రిలీజ్ చేయగలిగారు అని అంటే అదే పెద్ద మేజర్ సక్సెస్ యాక్చువల్గా. సో అలా అదొక సక్సెస్ అవుతూ ప్లస్ ఇవాళ అమెజాన్ కూడా దీన్ని షేరింగ్ రేషియోలో తీసుకుని వాళ్ళు స్క్రీనింగ్ కార్డు ఒప్పుకున్నారు అని అంటే ఆ పిక్చర్లో ప్రాపర్ క్వాలిటీస్ ప్రాపర్ పర్ఫెక్ట్గా లేకపోతే అది తీసుకో ఇవాళ అన్నీ కూడా ఈ పిక్చర్లో సమకూరటం అనేది చాలా గొప్ప విషయం. అదే కాకుండా జనరల్గా ఎప్పుడు కూడా దాసనారాయణ గారు ప్రతి ఫంక్షన్కి వచ్చి ఏంటి మన ఫంక్షన్లో హీరోయిన్ లేదా, హీరోయిన్ ఎక్కడ కనబడటం లేదు, ఈ బాంబే వాళ్ళని తెచ్చుకుంటే మనకి ఇదో తలనొప్పి ఇదని ఎప్పుడు చెబుతూ ఉండేవారు దాసనారాయణ గారు. అది చాలా కాలం చాలా జరిగేది. అలాంటిది ఇవాళ ఒక సక్సెస్ మీట్కి ఇవాళ హీరోయిన్ తను కూడా వచ్చి తను కూడా పార్ట్ అండ్ పార్సల్గా ఉండి నేను ఈ సినిమాలో ఉన్నాను అని చెప్పి అనుకుంటే అదే ఆవిడ ఫ్యూచర్కి ఇది పెట్టని కోట డెఫినెట్గా. అంటే ఆ మంచితనము తను ఒక సినిమా స్టార్ట్ చేస్తే సినిమా సక్సెస్ మీట్ కానించి సినిమా ప్రమోషన్ కానించి ప్రతి దానిలోనూ నాకు బాధ్యత ఉంది అని అనుకుని ఆ బాధ్యత తెలిసిన ఏ అమ్మాయి అయినా సక్సెస్ డెఫినెట్గా వాళ్ళకి ఆ చేతుల్లో ఉంటుంది, దాంట్లో డౌటే అక్కర్లేదు. సో అలా ఆవిడ ఆవిడ ఉండటం వాళ్ళ సినిమా ఉండటం. ఇది కాకుండా పక్కన మా సప్తగిరి ఎల్బి డైరెక్టర్ ఒక సినిమాని ఆశీర్వదించడానికి వచ్చి ఒక జెన్యున్గా సినిమాగా ప్రమోట్ చేయడానికి ఆయన రావటం. తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ వేణుగోపాల్ నైజాంలో బ్రహ్మాండంగా చేశాడు. ఆల్రెడీ చెప్తున్నారు 300 థియేటర్లో రిలీజ్ చేసామని. సో ఇలా ఒక సన్ ఆఫ్ అనే సినిమా అంటే ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అలాగే అలాంటి సన్ని ఒక అమ్మాయి ప్రేమించింది. ఆ ప్రేమించింది కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ ఫాదర్కి ఆవిడకి మధ్యలో జరగటం, దాని మీద రకరకాల ట్విస్టులతో రకరకాల ఇది అవుతూ ఆ కథను ముందుకు తీసుకెళ్తూ వెళ్ళే ఇదిలో చూసుకుంటే మనం గతంలో కూడా ఇట్లా ఫాదర్ అండ్ సన్ అంటే దాంట్లో తాత కోరిక మనోడు అనే దగ్గర మనం గతంలో చూసాం. పిల్ల జమీందారు నాని సినిమా చాలా పెద్ద హిట్ అయింది అప్పుడు, అది అశోక్ డైరెక్టరు. సో అలాంటి ఫార్ములాలో పెట్టుకుని ఈ సినిమా చేసి ఇవాళ సక్సెస్ మీట్కి మనం రావటం, దాంట్లో మనం మాట్లాడటం. డెఫినెట్గా ఇది ఇలాంటి సినిమాలు ఇలాంటివి చేసేవాళ్ళు, ఇలాంటి ప్యాషన్ ఉండేవాళ్ళు రావాలి. డెఫినెట్గా ఈ హీరోయిన్ ఇలాగే ఫ్యూచర్లో కూడా ప్రతి సినిమాకి ఇలాగే కోఆపరేట్ చేయాలని కోరుతూ ఆవిడ ఆల్రెడీ మాట్లాడితే సక్సెస్ అనుకున్నాం కదా, డెఫినెట్గా సక్సెస్ మీట్లోనే మనం మాట్లాడుతున్నాం. సో శోభా గారు ఆ సక్సెస్ కూడా ప్రూవ్ అయింది. సో డెఫినెట్గా అందరం మీడియా కూడా చూసుకుంటే దాదాపు 15 స్టాండ్లు వచ్చినాయి. డెఫినెట్గా ఒక చిన్న సినిమాకి 15 స్టాండ్ రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే సిన్సియర్గా జెన్యున్గా ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ ప్రమోషన్కి డెఫినెట్గా ఈ సినిమాకి లింక్ ఉంటుంది. డెఫినెట్గా ఇది ఇంకా మరింత హిట్ అయ్యి ఇంకెంతో ఇదయ్యి కంటిన్యూ ఇంకెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రసన్న గారికి, మేడం గారికి, హీరో హీరోయిన్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఈ సినిమాని 3 టైమ్స్ చూశానండి. ఒకటేమో ప్రీవ్యూ చూశానండి ప్రసాద్ ల్యాబ్లో, తర్వాత మొన్న ప్రీమియర్ షో ఆర్కేలో వేశారు అక్కడ చూశాను, తర్వాత సప్తగిరిలో నేను చూశానండి. చాలా బాగుందండి. ఒక జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ సినిమా, ఇలాంటి సినిమాలకు జరుగుతుందండి. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అండి, చాలా బాగుంది. లవ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో నేను చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఉన్న సినిమాలు సక్సెస్ అండి. ఈ సినిమా కూడా అంత మంచి పేరు వచ్చింది. ఇది ఇంకా పెద్ద హిట్ కావాలనేసి మేడం గారు మంచి మనసున్న వాళ్ళు, మేడం గారు, జయంత్ గారు వీళ్ళు, అలాగే హీరోయిన్స్ కూడా మంచి వాళ్ళు. అలాగే ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్లస్ చేయడానికి వచ్చిన ప్రసన్న గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఎస్వీఆర్ మీడియా శోభ మేడం గారు
కంపెనీ తోటి అసోసియేట్ అయ్యి సన్ ఆఫ్ మూవీ ఒక అద్భుతమైన జరిగింది. నేను విట్నెస్ అన్నమాట. నా కళ్ళ ముందు ప్రతి మీటింగ్లో డెసిషన్స్ ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది, ఎంత అద్భుతంగా దీన్ని రిలీజ్ చేశారు అన్నది నేను చూశాను. అదేవిధంగా లైవ్లో ఆడియన్స్ ఎమోషనల్ అయిన విధానము, పెద్దవాళ్ళు కానీ నెక్స్ట్ అలాగే ముఖ్యంగా లేడీస్ ఎలా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కనెక్ట్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సినిమా అంటే ఏదో సినిమాలు తీస్తున్నారు, ఫైట్లు పెడుతున్నారు, కుళ్ళు జోకులు వేస్తున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. అలా కాకుండా దీన్ని పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా అనేది ఉందన్నమాట. ఇందులో సాయి సింహాద్రి గారు, అలాగే మీరరాజ్, వినోద్ కుమార్, ఈ ముగ్గురు వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళు నటించిన విధానం అద్భుతం అనమాట. సో ప్రతి సామాన్యుడు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెట్టకోకుండా ఎవరు కూడా సినిమాని థియేటర్ నుంచి బయటికి రారు. ముఖ్యంగా ఆడియన్స్ చెప్తున్నది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదర్ గుర్తు రావటము, వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు గుర్తు రావటం, ఇలా కనెక్ట్ అవ్వటం అనేది ఒక పెద్ద సక్సెస్. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. బాగుందండి. మూవీ మేము అనుకున్నట్టు ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. థియేటర్స్ కూడా పెరగడం స్టార్ట్ అయింది కొద్దిగా. సినిమా మంచి హిట్ అయింది. సో థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లాంటి మూవీస్ ఇంకా తీయాలని, అవన్నీ నైజాం నేనే చేయాలని ఐ రిక్వెస్ట్. ప్లీజ్ ఆల్ ది బెస్ట్ సార్. సినిమా చూశాక సాయి సింహాద్రి గారితో, మేరా రాజ్ గారితో ఒక మంచి లవ్ సబ్జెక్ట్ చేయాలనిపించింది నాకు. అంత అద్భుతంగా ఉందండి. మంచి లవ్ సబ్జెక్ట్ చేయాలి, మంచి ఫీల్ గుడ్ మూవీ చేయాలనేసి అలా అందుకొరకే చెప్తున్నానండి. చాలా బాగుంది. నేను మళ్ళీ మీతో చేయాలండి ఇద్దరితోనూ. థ్యాంక్ యూ. మీకు ఇంకోటి కూడా చెప్పాలండి. కంచరపాలెం అని మనకు ఒక మూవీ వచ్చింది, ఒక హ్యూమన్ ఎమోషన్స్ తోటి వెళ్ళేది. సేమ్ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే అది వేరే విధంగా ఒక ఐ మీన్ సాల్ట్ అండ్ పెప్పర్ లవ్ స్టోరీ అది. బట్ దిస్ ఈజ్ ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ. కానీ ఆ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ చాలా బాగా క్యారీ ఆన్ చేశారు. రియల్లీ వండర్ఫుల్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మిస్ మీరా. అది కూడా ఎగ్జాక్ట్లీ సూరిగాడు అని ఒక మూవీ వచ్చింది మనకి, మామగారు. యా, సో మెనీ ఫాదర్ అండ్ మదర్, అంటే హ్యూమన్ ఎమోషన్స్ ని బాగా చూపెట్టారు. దట్ ఈస్ వాట్. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ మీరా టు టాక్ సమ్ వర్డ్స్. కొంచెం బాగా మాట్లాడు నా గురించి. అయ్యో, అందరికీ నమస్కారం అండి. అంటే ఫస్ట్లీ చాలా చాలా థ్యాంక్ యూ, మీ అందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి. గెస్టులందరికీ, సార్కి, అమ్మకి అయితే నేను ఎప్పుడో థ్యాంక్స్ చెప్పాలని, అంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థ్యాంక్స్ టు హర్ ఫ్రమ్ మై సైడ్. వేణు గారు, ఇక్కడ సార్ ఉన్నారు, అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఐ థింక్ ఈ సినిమా జర్నీ నాకు ఎలా స్టార్ట్ అయ్యింది, అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్కడి వరకు ఎలా వస్తామని. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ కదా, కానీ మేనిఫెస్ట్ చేసాము. ఫస్ట్ డే నుంచి సినిమా చేసినప్పుడు నాకు ఏదో ఐ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ మెట్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ బికాస్ ఆఫ్ సన్ ఆఫ్. అండ్ సన్ ఆఫ్కి నేను పార్ట్ అయ్యాను. ఇట్ ఈస్ లైక్ అ బ్లెస్సింగ్ టు మీ. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైక్ సన్ ఆఫ్. అండ్ మీరందరు చూశారు, చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఒక నాలాగా ఒక కొత్త అమ్మాయిని. దట్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అందరూ అంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ సాయి గారి గురించి మాట్లాడంటే ఐ హ్యావ్ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ స్టేజ్లో నేను ఒకటే మాట చెప్పాను ఏంటంటే, ఫస్ట్ డే ఆయన ఏ ఎనర్జీతో సెట్కి వచ్చారు, ఈవెన్ బిఫోర్ ది సెట్, ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీ, అంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది డే బై డే. సేమ్ ఎనర్జీతో హీ హ్యాస్ బీన్ వర్కింగ్. ఐ హ్యావ్ సీన్ హిమ్ స్ట్రగ్లింగ్ విత్ ద స్ట్రెస్, విత్ ద థింగ్స్ అరౌండ్. స్టిల్ ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల వెళ్తూ ఈ సినిమాకి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ అండ్ పాజిటివిటీ అరౌండ్ హిమ్. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు సతీష్ గారు ఇచ్చారు. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అంటే
to give me the character of Anu. It's a beautiful character. మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ వీఆర్ ఇన్ సక్సెస్ మీట్. సో మ్యూజిక్ అంటే సూపర్గా ఉంది. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ రిషి ఇప్పటి వరకు అందరికీ తెలిసారు, అబ్బాయి చాలా పాపులర్ అయిపోతున్నారు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ హిమ్ బికాజ్ ఐ థింక్ మ్యూజిక్ లేకపోతే ఐ థింక్ స్టోరీకి జస్టిస్ అవ్వదు. సో ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వడానికి, ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ నాకు ఇవ్వడానికి, సాయి గారికి ఇవ్వడానికి, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేయడానికి he has done an amazing job. He's also a young guy, a new passionate talent like me. So ఆయనకి కూడా సపోర్ట్ ఇచ్చినందుకు, he's not here for some reasons. I want to say thank you from his side also. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎలాంటి ప్లీజ్ కీప్ వాచింగ్ సన్ ఆఫ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ పుషింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలుసు అంటే ఇట్లాంటి కొత్త సినిమా మన అందరూ కొత్త వాళ్ళు కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, మనకు సపోర్ట్ ఇచ్చినందుకు. మీరు లేకుంటే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆర్ ఎనీ ఆఫ్ అస్ విల్ నాట్ గో అహెడ్. సో మీరున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ముందుకు వెళ్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు దగ్గర వస్తుందండి, క్షమించండి. ఈ సినిమా గురించి జనరల్గా ఇది ఎందుకు ఈ మీట్ పెట్టామంటే సక్సెస్ మీట్ అండి. ఇది ఎందుకు సక్సెస్ మీట్ పెట్టాను అంటే సినిమా వరల్డ్కి ఏ సంబంధం లేని వ్యక్తిని నేను. అలాంటి నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి సెటిల్ అయ్యి అక్కడ వాతావరణానికి, అక్కడ మైండ్ సెట్కి కంఫర్ట్ జోన్లో ఉన్న నేను అన్నీ వదిలి 1.5 year ఇండియాలో ఉండి సినిమా ఫీల్డ్ వ్యక్తులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి అందరి దానికి మెంటాలిటీని అర్థం చేసుకొని హార్ష్ వెదర్ని తట్టుకొని 45 degrees వెదర్లో నేను చేశానండి. ఇది జనరల్గా మాకు మ్యాక్సిమం 10 లైక్ 0 to 10 degrees ఉంటుంది మా ఇంటి దగ్గర. అంతటి హార్ష్ వెదర్ నుంచి నేను ఆ సినిమాని మొదలుపెట్టి ఎన్నో 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 అడ్డంకులు అన్ని రకాలుగా వస్తాయి. అవన్నిటినీ నేను స్టేజ్ బై స్టేజ్, బ్రిడ్జ్ బై బ్రిడ్జ్ దాటుకుంటూ ఇక్కడి వరకు రావడం, దాన్ని మేడం గారు దగ్గరికి వచ్చింది అప్పటి నుంచి అప్పటి వరకు సినిమా ఎవరికి తెలీదు. ఒక్కసారి చూడండి నా సినిమా అంటే సారథి స్టూడియోలో వచ్చారు, చూశారు అందరూ, ఆయన కూడా వచ్చారు. వచ్చి అదేంటి 5 సినిమాలు 5 థియేటర్లు అంటున్నావేంటి, 15 థియేటర్లు 17 థియేటర్లు అంటున్నావేంటి, నువ్వు కావాలంటే మీ ఊర్లో చేసుకోవెళ్ళి, ఈ సినిమా చాలా బాగుంది, ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తాను నేను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్న. సరే అని నువ్వు ఒప్పుకొని మొట్టికాయలేసి కూర్చోబెట్టి ఆవిడ అలా ఒక కొడుకుని ఆదరించినట్టు నన్ను ఆదరించి ప్రతి ఒక్క రోజు నేను వచ్చిన ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా ఫస్ట్ నువ్వు భోజనం చేసావా, కాఫీ తాగుతావా, వాటర్ తాగుతావా అని అంటే నేను ఎప్పుడు ఆవిడ దగ్గర బ్రేక్ అయిపోయాలా, ఎప్పుడు ఎమోషనల్ అయిపోవాలా, ఎప్పుడు ఆడవాలా అని ఎదురు చూస్తున్నారు. నేను ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఎమోషనల్ అవ్వలేకపోతా, తట్టుకుంటున్నాను. అంత ప్రేమించారు నన్ను, అంత ఆదరించారు. అసలు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు 6 సినిమాలు చేస్తున్నారండి. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా కూర్చో వెయిట్ చేయి, వేరే డైరెక్టర్లు వచ్చారు, ఆజీవి గారు తలక వాళ్ళు వచ్చారు, లేకపోతే ఓదల వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకో సినిమా వాళ్ళు వచ్చారని ఎప్పుడు ఒక్కరోజు ఈ రోజు కూడా నన్ను అనకుండా ఫస్ట్ నాకు టైం ఇచ్చారు. నాకు టైం ఇచ్చి రిలీజ్ వరకు కూడా అర్ధరాత్రులు పనిచేస్తున్నారు. నేను ఏ ఫంక్షన్ కూడా మొన్న ప్రీవ్యూకి రాలేదని చాలా బాధపడ్డాను నేను. అప్పుడు కూడా వాళ్ళు రాత్రి 2 వరకు ఆ ప్రొజెక్షన్స్, రిలీజు, కేడిఎం కోడ్లని, వెళ్ళలేదని, లైసెన్స్లని, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రిడ్జ్లు ఇక్కడ వరకు దాటుకుని రావడానికి కారణం సక్సెస్ మీట్. ఇదేదో నాకు డబ్బులు వచ్చాయి, లేకపోతే నేను డబ్బులు నాకు వచ్చి నేను ఏదో చేసేస్తాను డబ్బులతో కదా. నాకు డబ్బులు సినిమా తీయడానికి కావాల్సిన డబ్బు కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు తీయాల్సిన డబ్బు భగవంతుడు ఇచ్చాడు నాకు. సో ఈ సినిమా ద్వారా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా సక్సెస్ కాదు నాకు అది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఆ జర్నీని, ఆ బ్రిడ్జ్ని దాటుకొని వేరే ప్రపంచం వచ్చి ఈరోజు మీ ముందర ఇంతమంది మీడియా మిత్రుల దగ్గర ఇన్ని ఫంక్షన్స్ జరిగాయి, అంతమంది పత్రికల్లో కూడా పబ్లిక్ టాక్ కూడా ఇంత బాగా రావడం అనేది బోనస్. ఈ సినిమా బాగుంది అనేది బోనస్. నన్ను ట్రోల్ చేయకుండా నువ్వు ఎవడోరా బాబు కొత్త ఇండస్ట్రీకి వచ్చావు, నువ్వు సడన్గా వచ్చి కొండారెడ్డి బురుజ్ దగ్గర శివారెడ్డిని కొట్టేస్తావా అనే డైలాగ్ లాగా నువ్వు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి ఫిలిం నగర్ వచ్చేసి సినిమా తీసేసి నన్ను రిలీజ్ చేసేస్తావా అని నాలో ఉన్న ఇంటర్నల్గా ఉన్న సాయి అడుగుతాడు నన్ను.
దీని అందరికీ ఇంత నాలో ఉన్న ఇంటర్నల్ వ్యక్తి ఇంత అడుగుతాడు నన్ను, ఎవడు నీకు అసలు ఏం చూసి భగవంతుడు ఇప్పుడు దిగి అడిగి నీలో ఏం చూసి నువ్వేం త్యాగం చేసావని, ఏం కోల్పోయావని నీకు సినిమా హిట్ ఇవ్వాలని అడిగితే అది ఒక్క సమాధానం కూడా లేదు. యూనివర్సల్ సపోర్ట్ మాత్రమే ఉంది. అందరూ షూటింగ్ మొదలైన నుంచి పోలీసులు, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్, చివరికి వస్తే ఆవిడ వాళ్ళ ఆఫీసు, ఈ రోజు వరకు కూడా అంత యూనివర్స్ సపోర్టే ఉంది నాకు. సో అందుకని సక్సెస్ మీట్ ఇంక దేనికో కాదు, నువ్వేం చూసుకొని సక్సెస్ మీట్ చేస్తున్నావు అని అడిగిన వాళ్ళకి ఇదే నా సమాధానం. ఒకవేళ అడిగితే చెప్తున్నాను, ఎవరు అడగలేదండి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమంది మీడియా వ్యక్తులు నా కోసం వచ్చి కవరేజ్ ఇచ్చి వెబ్సైట్లో వేసి, యూట్యూబ్లో వేసి, అసలు టీవీ ఛానల్లో వేసి, టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ కూడా చాలా అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము. ఇంకా ఇవన్నిటికీ కూడా మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఛాంబర్కిలో సినిమా షూటింగ్ ముందర ప్రసన్న గారు ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఆయన చాలా బిజీగా ఉన్నారంటే, ఆయన కలవకపోతే ఆయనకంటే ఇంకా చిన్న దేవుడు ఉన్నారండి, ఆయన కలవచ్చానంటే ఆయన దామోదర్ గారు కలిశాను. ఇప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన ఎప్పుడు నేను చూడలేదండి, అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ నాకు కలిసి ఈ 15 నిమిషాల్లో చాలా పాయింట్లు చెప్పారు. ఇప్పుడే ఇందాక మీరు విన్నారో లేదో, కండలు ఉన్నోడికి కలేజా ఉండకపోవచ్చు, కలేజా ఉన్నోడు కూడా కండలు ఉండకపోవచ్చు అన్నారు. సో కలేజా వేరు, కండలు వేరు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు పేరు చెప్పారు, మా ఊర్లో టైలర్ పేరు చెప్పారు, మా ఊర్లో రైటర్ పేరు చెప్పారు. అంటే ఎంత వాళ్ళకి ఎంత మెమరీ ఉంటుంది, ఎంత బ్రాడ్ మైండ్ ఉంటుంది. మా లాంటి వాళ్ళని కూడా ఇక్కడ ఆదరించడం ఏంటి, అసలు ఫిలిం ఇండస్ట్రీలోనా, ఫిలిం ఛాంబర్లోనా, పత్రికల దగ్గర, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, సినిమా థియేటర్లోనా, ఆడియన్స్ ఇన్ని జరుగుతుంది. ఇది ఇంకా సక్సెస్ మీట్ కాకపోతే ఇంకేం అవదండి. సో ఏదైనా సక్సెస్ మీనింగ్ ఏంటంటే, నువ్వు ఒకటి అనుకుంటే అది చేయగలిగితేనే సక్సెస్ మీట్. నాతో పాటు ఇన్ని సినిమాలు వచ్చాయి కదా, లేకపోతే అన్ని సినిమాలు వచ్చాయి కదా, ఆ హీరో సినిమా అలా ఆడింది, ఈ డిస్ట్రిబ్యూటర్ సినిమా ఎలా ఆడింది, నీ సినిమా ఎంత ఆడింది అని దయచేసి నన్ను అడగండి. ఇది 100% సక్సెస్ఫుల్ సినిమా నాకైతే, నా వరకు అయితే. ఇది ఒక యుద్ధం, ఇది ఒక కళ, ఇది ఒక గెలుపు. నేను ఒక లక్ష్యాన్ని తలుచుకొని లక్ష్యం నెరవేరిన రోజు ఇది, అందుకే సక్సెస్ మీట్ పెట్టాను నేను. ఇంకా చెప్పాలి అంటే వేదిక మీద ఉన్న వాళ్ళ గురించి మర్చిపోయింది పూర్తిగా. మా డిస్ట్రిబ్యూటర్ గారు వేణు గారు నన్ను ఆ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆవిడ నన్ను వదలలేదు, చేపట్టుకున్నారు. ఇప్పటివరకు కూడా ఎప్పటికీ కూడా మొట్టికాయలు వేస్తున్నారు, తిడుతున్నారు, పట్టుకుంటున్నారు, కానీ ప్రేమతో కొడుకులాగా ఆదరించి చేస్తున్నారు. ఇంకా మా హీరోయిన్ గారి గురించి చెప్పకపోతే నాకు అవుతాయి, ఇంకో సినిమా చేయరు నాదని. ఆవిడ ఫస్ట్ డే నుంచి మొత్తం ఫిలిం యాక్టర్స్ అందరిలో, లేకపోతే నాతో పాటు జర్నీ చేసే అందరిలో కూడా ఆవిడ ఒక్కళ్ళే పాజిటివ్గా ఉన్నారు. సెకండ్ డే షూటింగ్లో చెప్పారు నాకు, యువర్ అన్ యాక్టర్, యూ యాక్టెడ్ వెల్, ప్లీజ్ డోంట్ లూజ్ ద కాన్ఫిడెన్స్, భయపడద్దు, మీరు బాగా చేస్తున్నారు. నేను ఎంతో మంది యాక్టర్లను, కొత్త యాక్టర్లను చూశాను, మీరైతే అసలు కొత్త యాక్టర్ అనే విషయం ఎక్కడ చెప్పక్కర్లేదు కూడా. మీకు ఒక్కరు కూడా మీరు కొత్త యాక్టర్ని అందరూ చూడండి అని చెప్పారు. కరెక్ట్గా అలాగే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హీరోయిన్ ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో తెలుసుకొని వచ్చానండి ఇక్కడ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరోయిన్ రాదన్నారు. సో హీరోయిన్నే రాని నేను హీరోయిన్తో బిగిన్ చేసి జర్నీ ఈ రోజు వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చానంటే ఆవిడ మంచితనమే. అది సక్సెస్ మీట్ వరకు. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేయరంట, ఏ ఈవెంట్ అటెండ్ అవ్వరంట, ప్రతిదానికి ఏవో అడుగుతారంట, కండిషన్స్ ఉంటాయంట, క్యారవాన్ అడుగుతారంట, ఏవేవో అడుగుతారంట. ఏ ఒక్కటి కూడా అడగలేదు ఆవిడ నాకు. ఎలా అది అంటే మరి అంతే, నా ఫేస్ వాల్యూలో నా అదృష్టమో, లేకపోతే నేను అమెరికా నుంచి వచ్చానో, లేకపోతే ఏంటో తెలియదు అది ఏంటో. సో నా సంకల్పము, నా పట్టుదల కూడా చూసి ఆవిడ చాలా మెచ్చుకుంటున్నారు. నాకు ఫ్లైట్ ఉందంట, అది చాలా చిన్న ఫ్లైట్. అది నేను ఇంక మా గురువు తప్ప ఎవరు ఎక్కలే, బరువు ఎగరదు అది. పాపం వీళ్ళెవరో ఎక్కుతారు కదా, ఎగరదు. సో నేను ఆమె పైలట్ అని చెప్పడానికి ఆవిడ చెప్తున్నారు. సో నాకున్న రెండు అలవాట్లు, వృత్తి ప్రవృత్తి అంటారు కదా, నేను వృత్తిగా నేను ఐటీ ప్రొఫెషనల్, ఐటీ ఆర్కిటెక్ట్ని. నా ప్రవృత్తి సినిమాలు, విమానాలు. సో ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ నేను విమానాలు నడుపుకొని వెళ్ళిపోతాను. నా ప్యాషన్ మిస్ అవుతున్నాను, నా ప్లేన్ నేను యాక్చువల్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఉన్న మా టీము, మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈ కథను తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు, ఈ కథలో చెప్పిన ఆయన అంశాలన్నీ కూడా నా జీవితంలో జరగడం, ఎన్ని రకాలుగా కోయిన్సిడెన్స్ జరిగింది. అమెరికాలో మా మిత్రులు కూడా ఎంతో ఎంకరేజ్ చేసి మా సినిమా ఆడుతుంది అక్కడ హౌస్ఫుల్గా, అన్బిలీవబుల్గా ఉంది. మా ఊర్లో హిరమండలంలో అందరూ కూడా ఒక్క రోజులో 1585 మంది చూసారంట. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక సినిమాని అంతమంది రావడం ఏంటి, కింద కూర్చొని చూడడం ఏంటి, ఇదేదో నాకు అది మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి నేను సక్సెస్ మీట్ రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ.
ఆ యాక్టర్ ఉన్న ఎనర్జీ మొత్తాన్ని మ్యాక్సిమం లాగేసి లారీలతో లాగిన మా డైరెక్టర్ గారు చరణ్ గారు ఉన్నారు ఇక్కడ. నాకు ఆల్రెడీ ఇప్పుడు ఏదో సినిమా చేస్తాం ఛాన్స్ ఇస్తామంటున్నారు. మరి నాలో ఉన్న ఎనర్జీని ఆ సప్తగిరి ఎల్ఎల్బిల సప్తగిరి గారిలో ఉన్న ఎనర్జీలో నాకు ఎంత ఉందో నాకు తెలియదు. బట్ ఆ ఎనర్జీ తట్టుకోలేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. మీరు నిజంగా నాకు ఆపర్చునిటీ ఇస్తే కనుక నేను ప్రాణం పెట్టి చేస్తానండి. సొంత డబ్బు పెట్టి అక్కడి నుంచి వచ్చి నేను ఇంత కష్టపడిన వ్యక్తిని డబ్బు లేకుండా మీ సినిమా చేస్తానంటే అసలు మామూలుగా చేయనండి, ప్రాణం పెడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జంటకి అంటే మా హీరోయిన్ గారు అడగకుండా నాతో సినిమా తీస్తానన్నారు. మరి ఆవిడ పర్మిషన్ ఇచ్చారో తెలియదు నాకు. తర్వాత ప్రసన్న గారికి చాలా థ్యాంక్స్ అండి, వచ్చారు. మీ దర్శనం అవ్వదనుకున్నాను, అయిపోయింది. చాలా విషయాలు చెప్పారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మెంబర్షిప్ ఇవ్వండి సార్. దాంట్లో డిస్కౌంట్ అడగకూడదంట, ఫుల్గా కట్టాలంట. కడతాను సార్. మా శ్రీచక్ర మల్లికార్జున్ గారు, నేను శోభా మేడం గారు కలిసిన దగ్గర నుంచి నాతో జర్నీ చేస్తున్నారు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు, చిన్న ఇన్పుట్లు ఇస్తున్నారు. ఆయన కూడా ఎవరో ప్రొడ్యూసర్ని పట్టుకొని వచ్చి నాకు సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఎనర్జీ, నా తలక మా పర్సనాలిటీ నచ్చితే. సో థ్యాంక్ యూ వెరీ వన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సాయిరామ్ సింహాద్రి ఫ్రమ్ సన్ ఆఫ్ ఫిలిం హీరో అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ అండి. మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్ ప్రెస్ మీట్. అండ్ క్వశ్చనింగ్ ఉంది అని చెప్పారు కదా, క్వశ్చన్స్ ఒకసారి ప్లీజ్. సినిమా మొదలుపెట్టి స్క్రీన్ మీదకి వెళ్ళాను కదా, ఎంతమంది అంటారు నాకు, నువ్వు ఒక సినిమాని మొదలుపెట్టి దాన్ని ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి బిగ్ స్క్రీన్ మీద కనబడుతున్నావు, ఇది నువ్వు ఈ సెగ్మెంట్ చేయక్కర్లేదంట. అది కూడా తెలియదు నాకు. ఈ సెగ్మెంట్ థియేటర్కల్ సెగ్మెంట్ అనేది లేకపోతే ఇది ఏమీ ఉండదు కదా. అసలు ప్రెస్ మీట్ ఉండదు, పేపర్ ఉండదు, పోస్టర్ ఉండదు, హోర్డింగ్ ఉండదు, స్టాండ్ ఉండదు, యూట్యూబ్ ఉండదు, టీవీ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఇప్పుడు ఈ మీటింగ్ కూడా ఉండదు. ఇవేమీ లేదు. ఓటీటీ కదా, డైరెక్ట్ ఓటీటీ వెళ్ళొచ్చు కదా నేను. సో నాకు గైడ్ చేసి ఇంత పబ్లిసిటీ, ఇది ఒక ఫంక్షన్ లాగా, ఇది ఒక మ్యారేజ్ లాగా, ఇది ఒక మంచి జీవితంలో మర్చిపోలేని సంఘటన లాగా జరగడం మామూలు గూస్ బంప్స్ కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్లయింగ్ చాలా కష్టం అండి. మీరు కంటిన్యూస్గా 10 times సేమ్ స్పాట్లో ల్యాండ్ చేస్తే మీకు ఇస్తారు లైసెన్స్, టెస్ట్లో. అది కూడా ఫైనల్గా దానికి ముందర మీ గురువు ప్లేన్ ఒక్కరికే ప్లేన్ ఇచ్చి మిమ్మల్ని వదులుతారు, ఇంకెవరు ఉండరు దాంట్లో. 10 times చేయాలి. మీరు 9 times చేసి 10th time చేయకపోతే మళ్ళీ ఎన్ని చేయాలనుకుంటున్నారు, మళ్ళీ 10 చేయాలి. సో 10 times సీక్వెన్స్గా నువ్వు చేస్తేనే ఇస్తారు. ఇది అలా కాదండి. నీకు శక్తి ఉంటే, ఓపిక ఉంటే, హెల్ప్ చేస్తే, మేడం కాంటర్లో ఉంటే ఒకటి కాకపోతే బ్రేక్ వస్తుంది. మరి అక్కడ బ్రేక్ ఉండదు. విమానం పడిపోతుంది, మీకు దెబ్బలు తగులుతాయి, డబ్బులు పోతాయి, ప్రాణాలు పోతాయి. సో అది మోస్ట్ డిఫికల్ట్ అండి అది. సో ఫోకస్ చాలా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరారాజ్ గారు, తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ సినిమా కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు అనేది తెలిసింది. సో ఎలా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలు? అంటే నిజంగా చెప్పాలంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎంకరేజింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎందుకంటే నాలాంటి ఒక కొత్త అమ్మాయికి, కొత్త యాక్టర్కి, అండ్ కమింగ్ ఫ్రమ్ నార్త్ చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే కొత్త లాంగ్వేజ్, కొత్త పీపుల్, కొత్త కల్చర్ కాబట్టి. కానీ నాకు ఒక్కటే అనిపించింది ఏంటంటే, ఇక్కడ జనాలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు కదా. లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కమ్యూనికేట్ చేయడానికి. వై నాట్? అంటే ఒకవేళ నేను తెలుగు సినిమాలో ఉండాలని కోరుకుంటున్నానంటే తెలుగు లాంగ్వేజ్ తప్పకుండా రావాలి అనేది ఒక ప్రయత్నం చేశాను. సో అందుకని నేర్చుకుంటున్నా ఇప్పుడు కూడా. ఎస్, నేను ఒక పార్ట్ ప్లే చేస్తున్నాను ఆ సినిమాలో. ఎంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి. హీరో గారు, ఎస్, ఇండస్ట్రీ వెబ్సైట్ తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను. డైరెక్టర్ గారు ఎక్కడ కనిపించట్లేదు, సక్సెస్ మీట్ కూడా రాలేదు. రీజన్ ఏంటి? ప్రతి పిక్చర్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటుంటాయి. ఎవరి మూవీ మీకు తెలియదంటే ఏం లేదు. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళతోటి చాలా ఆడుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ. సో ఆ రీజన్లో ఒక రీజన్ అనుకోవచ్చు. పాపం ఇప్పుడు ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదేమో. కరెక్ట్.
హీరో సాయి గారు చెప్పండి సార్. అండి నరేష్ గారు, నమస్తే. యాక్చువల్గా నరేష్ ఎస్ క్యూబ్ నుంచి యాక్చువల్గా ఏంటంటే సినిమా చూసిన తర్వాత చాలా మంది ఎమోషనల్ ఏడ్చారు కూడా. అవునండి. సో ఆ కనెక్టివిటీ అయితే బాగా కనెక్ట్ అయింది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది. సన్ ఆఫ్ నెక్స్ట్ సీక్వెల్ కూడా ఉంటుందని అయితే ఆడియన్స్ అయితే అడుగుతున్నారు, మరి ఏంటి ఎలా ఉండబోతుంది? నాకు ఇండస్ట్రీ కళమ్మ తల్లి తర్వాత శోభమ్మ తర్వాత ఆవిడ ఈ శోభమ్మ గారు అమ్మ ఉంది కదా, అమ్మమ్మ. ఇండస్ట్రీ కళమ్మ తల్లి నన్ను చిన్న ప్లేస్ ఇస్తే తప్పకుండా నేను చేస్తానండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసిన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా, చేసిన తప్పు చేయని వాడు నా సామాన్యుడు, చేసిన తప్పు చేసిన వాడు మూర్ఖుడు, చేసిన తప్పు చేయని వాడు సామాన్యుడు, ఎదుటి వాళ్ళు కూడా చేయని తప్పుడు తెలియని వాడు, ఈ మూడు కాకుండా ఇంకా ఊహించి కూడా చేయని వాడు జ్ఞాని. సో నేను తెలియను అని అనుకుంటున్నాను. ఇప్పుడు చేసిన తప్పులు ఏవి చేయకుండా సెకండ్ సినిమా నాకు అవకాశం వస్తే తప్పకుండా చేస్తానండి. సింహాద్రి గారు ఎస్ సార్. సార్ ఇక్కడ తమ పేరు మీ సార్ సునీల్ సార్ ఫ్రమ్ తెలుగు ప్రభ. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? ఇందాక అన్నారు కదా మీ ఫ్లైట్ మిస్ అవుతా అన్నారు, నేను వెళ్ళిపోతాను అక్కడికి 2 రోజులు అన్నారు. సో ఏంటి నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అండ్ ఈ సినిమా జర్నీ అనేది అంత ఈజీ కాదు, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేయడం అండ్ ప్రొడక్షన్ మెయింటైన్ చేయడము అండ్ యాక్టింగ్ 2 బ్యాలెన్స్ చేయడం. సో ఎట్లా ఏం నేర్చుకున్నారు? అండ్ చాలా నేర్చుకున్నానండి. ఒక సినిమాని మనం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో బ్రిడ్జిలు దాటాలి, చాలా బ్రిడ్జిలు ఇరిగిపోయి ఉంటాయి, వాటికి తాళ్ళు కట్టుకొని బ్రిడ్జిలు దాటాలి, బ్రిడ్జ్ అయితే దాటాలి. సో అన్ని బ్రిడ్జిలు దాటిన తర్వాత చెప్తున్నానండి, ఇది ఇంత 1.5 year నేను ఫ్యామిలీ దూరంగా ఉన్నాను కదండి. ఇది బిగ్ బాస్ ఇంట్లో ఉండిపోయానండి. అది 70 రోజులే, ఇది ఆల్మోస్ట్ 700 రోజులండి. కాబట్టి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, ఫ్యామిలీ కూడా నేను ఏం చేశానో తెలుసుకొని, నా ప్యాషన్ని, నా కష్టాన్ని ప్రజలు గుర్తించారు కదా. నేను రచ్చగెలిచాను కానీ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి. సో ఇంట్లో అందరూ ఏమంటారు, మా నాన్న ఏమంటారు, మా అమ్మ ఏమంటుంది, మా ఫ్రెండ్స్ ఏమంటారు, మరి బాగా చేసావరా. ఇంకోసం నేనున్న సర్కిల్ అంతా కూడా చాలా చాలా రిచ్ పీపుల్ అండి. వాళ్ళు ఎవరైనా వచ్చేవారు, మేమంతా కొంచెం కో ప్రొడ్యూసర్స్గా ఉంటాం. మళ్ళీ ఇంకో సినిమా తీరంటే మాత్రం మా ఆవిడ్ని బతిమాలి కాళ్ళు పట్టుకోనండి సరే, ఆవిడని పట్టుకొని వచ్చి శోభ మేడం వాళ్ళ ఇంట్లో ఉంచేసానే. అప్పుడు ఏమవుతుందండి, 30-40 days మ్యాక్సిమం షూటింగ్. జనరల్గా సినిమా షూటింగ్లు అంతే ఉంటాయి. వస్తాను, వాళ్ళ ఇంట్లో ఉంటాను, అయిపోతే షూటింగ్ వెళ్ళిపోతాను, మిగతాదంతా ఆవిడ చూసుకుంటారు. ఇప్పుడు అలా కాదు కదా, నేను 1.5 year అయింది కదా, టైం ఉండదు. అవి చెప్పగలగాలి నేను ఇంట్లో ఫ్యామిలీలో. ఈసారి సినిమా చేస్తే చాలా ఈజీ అవుతుంది చెప్పగలగాలి, నేను ప్రూవ్ చేయాలి. హాయ్ అండి, దిస్ ఇస్ లక్ష్మి ఫ్రమ్ సినీ జోష్. మీరు ఫస్ట్ ఫిలిం తీశారు కదా, ఇప్పుడు ఫస్ట్ హీరోగా రావడము, ఈ జర్నీ మొత్తంలో మేడం ఆల్రెడీ అన్నారు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఈ సినిమా జర్నీలోని. సో ఈ జర్నీ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్ ఏంటి? ఈ జర్నీ అంటే నువ్వు రాయిలా ఉండాలి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలు తగిలిన ప్రతిదాన్ని కూడా ఒక అందమైన శిల్పంలో మార్చుకోవడానికి ఉపయోగపడాలి తప్ప పగిలిపోయి పిండి అయిపోయి నేను పనికిరాను అనేది సిగ్నల్ ఇవ్వకూడదు. ఏదైనా ఒక బ్యారియరు, ఏదైనా తలుచుకుంటే చేస్తాడు, ఎంతమంది వదిలేసినా సరే చివరి వరకు వెళ్తాడు, ఎంతమంది నో అన్నా సరే వెళ్తాడు అనే సిగ్నల్ మెసేజ్ నేను ఇచ్చానండి. సినిమా అవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా, ఒక కో యాక్టర్గా, ఒక టీమ్ ప్లేయర్గా, ఒక లీడర్గా నువ్వు ఏ విధంగా ఉన్నావు అనే మెసేజ్ ఇస్తే చాలు, యూనివర్స్ మిమ్మల్ని అందరినీ కనెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శోభా గారు ఇక్కడ బాగా కనెక్ట్ అయ్యి ఈ మూవీని ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు, మెయిన్ రీజన్ ఏంటి? ఈ మూవీ నేను చూసినప్పుడు కనెక్ట్ అయింది, ప్రతి ఇంట్లో కొడుకులు ఉంటారు, వాళ్ళు డెఫినెట్గా తండ్రితో గొడవ పడతారు. ఇది నో అని ఎవ్వరు చెప్పడానికి లేదు. ఏదో 100లో 1 ఉంటారేమో, అది కూడా నేను నమ్మను. కాబట్టి ఆ పాయింట్లో నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఈ పిక్చర్ నేను చూసినప్పుడు మా అబ్బాయితో కూడా వచ్చాను. అప్పటి నుంచి వాడు కొంచెం మారిపోయాడు. సో ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సింహాద్రి తీసేశాడు కాబట్టి ఇట్ ఈస్ ఓకే, అలా వెళ్తుంది. కానీ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఏ యూనివర్సల్ సబ్జెక్ట్. ఎవరీ పర్సన్, ఎవరీ ఇంట్లో కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్. అది నాకు బాగా నచ్చి, ఆ అబ్బాయి ప్యాషన్ నచ్చి, ఐ హ్యావ్ టేకెన్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సార్. హీరో గారు చైతన్య ఫ్రమ్ జని తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీరు ఫ్లైట్ నుంచి వెళ్ళి సినిమాలోకి రావడానికి ఉద్దేశం ఏంటి సార్? ఏంటండి?
ఫ్లైట్ అంటే విమానాలు నడిపే నుంచి సినిమాలో విమానం నా ప్రవృత్తి అండి, సినిమా లాగే అది కూడా ప్రవృత్తి. సో నేను యాక్చువల్గా బై ప్రొఫెషన్ ఐటీ ఆర్కిటెక్ట్. సో కంప్యూటర్ వరల్డ్ నుంచి సినిమాలోకి ఎందుకు వచ్చారని నన్ను అడగొచ్చు. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలో నటించాలని, విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో మీరు ఏదైనా పోస్టర్ చూపిస్తే దాని కథ అప్పటికప్పుడే చెప్పమంటే ఇప్పుడు చెప్తాను. నేను అంత ఇంట్రెస్ట్ సినిమా అంటే. సినిమా మీద ఉన్న డ్రీమ్ని మనం ఏదైనా సరే ఎప్పుడైనా మన ఆటక మీద ఉన్న డ్రీమ్ని బయటకు తీయాలి అంటే నీకు కావాల్సినవన్నీ అయిన తర్వాత నీ దగ్గర డబ్బు, ఎనర్జీ, టైము కుదిరినప్పుడు ఆ ఆటక మీద ఉన్న డ్రీమ్ మనం మెల్లగా బయటకు తీసి దాన్ని ఓపెన్ చేస్తాం. అలా ఓపెన్ చేసిన ఫస్ట్ అగ్గిపెట్టే విమానం నడపడం. నేను పైలట్ లైసెన్స్ తెచ్చుకున్నాను. 9 years ఫ్లయింగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది కూడా ఎందుకు వదిలేయాలి, ఇంకో ప్యాషన్ ఉంది కదా, అది ఎందుకు వదిలేయాలి. ఒక్కసారి మనం జాబ్ ప్రపంచంలో దిగామంటే మన మైండ్, మన బాడీ, మన తనక ఎనర్జీ మొత్తం అంతా కూడా కార్పొరేట్ వరల్డ్లో ఇలా కూర్చొని కొడుతూ ఉండాలి. సో తక్కువ డబ్బుతో బతకడం నేర్చుకుంటే ఎక్కువ మనం జీవించగలమని తెలుసుకున్నానండి. అలా తక్కువ డబ్బుతో జీవించగలమని తెలుసుకున్న తర్వాత సినిమా కూడా తీసేస్తే నా ప్యాషన్ ఫుల్ఫిల్ అవుతుందని చేసిన ఇంకో ప్రయత్నం ఇదండి. నా జీవితంలో చేసిన రెండు పెద్దవి, ఒకటి పైలట్ లైసెన్స్, ఇంకొకటి సినిమా ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. అడగండి. మీ పేరండి? నా పేరు విజయ్ అండి. విజయ్ అండి. సార్ మీరు ఫాదర్ సన్ కాంబినేషన్ అంటే చేసారు కదా, ఎమోషనల్ సీన్స్. మీకు పర్సనల్ లైఫ్ లో అంటే మీరు చేస్తున్నప్పుడు ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు మీరు అలా కనెక్ట్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. నేను 14 ఏళ్ల వయసులోనే మా నాన్నగారికి ఆస్తి అడిగానండి. నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నాకు కొనివ్వట్లేదు. నాకు కావాల్సినటువంటి వాచో, షూనో, సైకిలో, లేకపోతే చాక్లెట్లో, ఐస్ క్రీమో, డ్రింక్స్ నాకు చాలా ఇష్టం, చాలా రకాలు చాలా ఇష్టం. నాకు చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి. అవి మా నాన్నగారు నేను తీర్చలేనురా, కోరికలు అనేవి నువ్వు తీర్చుకోవాలి, అవసరాలు మాత్రమే నేను తీరుస్తాను. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వాంట్ అండ్ నీడ్. ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ వాంట్స్ అని చెప్పారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తండ్రిని నేను ఆస్తాడడం అనేదానికి కనెక్ట్ అయిపోయానండి. తండ్రి మీద కేసు వేసాడు అంటే ఇది సినిమా కాబట్టి కేసు వేసాడు, రియల్ లైఫ్లో కేసు వేస్తే జడ్జిలే ముట్టుకెళ్ళేస్తారు. ఆడు తింగరోడు కాబట్టి కేసు వేసాడు. ఆ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఆడు తింగరోడని, ఆడు ఎందుకు కేసు వేసాడు అని వేయకూడదని కూడా అర్థం అవుతుంది తర్వాత. అదండి విషయం. థ్యాంక్ యూ అండి. మీరా గారు, మీకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్రిషియేషన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే ద వరల్డ్ ఐ కమ్ ఫ్రమ్, నేను ముంబై నుంచి వచ్చాను ఇక్కడికి. ముంబైలో అంటే ఐ హ్యావ్ సీన్ సో మెనీ యాక్టర్స్ వర్కింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ కదా. అప్పుడు కూడా ఆ అప్రిసియేషన్ రావడానికి, ఆ ఒక ఆపర్చునిటీ రావడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా తేడా ఉంటుంది. సో ఐ థింక్ ఒక పర్సన్కి ఆపర్చునిటీ వచ్చిందంటే చాలా 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 డిసిప్లిన్డ్గా ఆ ఆపర్చునిటీని తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అదే నేను చేస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఈ సినిమా వల్ల ఎంతమందికి కలిసాను. ఐ హ్యావ్ బీన్ అ వెరీ వెరీ లక్కీ పర్సన్ టు మీట్ సో వండర్ఫుల్ పీపుల్. నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేయడం, ఒక పిల్లలాగా చూడటం. అసలు నేను ఐ డి నాట్ ఈవెన్ ఫీల్ దట్ ఐ డోంట్ బిలాంగ్ ఫ్రమ్ హియర్ ఒక్కసారి కూడా. సో నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి. ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50 days ఫంక్షన్లో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.